హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. వీరందరూ ఖచ్చితంగా ఈ నెల 30వ తేదీలోగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకపోతే మీరు రేషన్ బియ్యం అలాగే అనేక పథకాలకు లబ్ధి పొందేందుకు అవకాశం ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అలాగే అసలు రేషన్ కార్డు ఈకేవైసీ ఎన్ని విధాల్లో చేసుకోవచ్చు, ఒకవేళ ఈ నెల 30వ తేదీలోగా చేసుకోకపోతే డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, ఇలా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి తెలుస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో అలాగే వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యూజ్ అవుతుంది. ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రేషన్ కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలిపారు. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఇక ఈకేవైసీ ప్రక్రియ అనేది మనకి అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది నమోదు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు గడువును పొడిగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక గడువును పెంచే యోచన అయితే కనిపించింది. ఇక ఈకేవైసీలో పారెంటికల్ అథెంటికేషన్ అంటే ఏంటి, 5 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే 5 ఏళ్ల లోపు వారు ఎవరైనా సరే వారందరూ ఏంటంటే మనకి ఈకేవైసీ అనేది మనకి డైరెక్ట్గా అయితే పడదు. ఆధార్ సెంటర్లో ఆధార్ హిస్టరీ అప్డేట్ చేసుకొని తర్వాత మనకి ఏంటంటే విఆర్ఓ లాగిన్ లేదా డీలర్ షాప్లో లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో ఏంటంటే ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు. అసలు ఈ డీలర్ లాగిన్ అంటే ఏంటి, అలాగే విఆర్ఓ లాగిన్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటో కూడా ఇప్పుడు చూద్దాము. ఇక మీరు ఈ పాస్ మిషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఆర్సీ సంఖ్య అని ఉంటుంది. ఆర్సీ సంఖ్య అంటే రేషన్ కార్డ్ ద్వారా టైప్ చేసి మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, సెలెక్ట్ న్యూ ఏఏపీ అని. ఇక్కడ నేను న్యూ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత రేషన్ కార్డు సంఖ్య ఏంటో ఆ రేషన్ కార్డు నెంబర్ చూసి ఈ పాస్ మిషన్ అయితే నేను ఆ రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనము గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ చూడండి, కుటుంబ సభ్యుల వివరాలు నమోదవుతాయి. ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు మీరు కుటుంబ సభ్యుల వివరాలు, వారి యూనిక్ ఐడి, స్టేటస్ వెరిఫైడ్ నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 4 పేర్లు అయితే ఉన్నాయి మొత్తంగా. చూడండి, ఇక్కడ ఈకేవైసీ రిజిస్ట్రేషన్ అవ్వగానే సక్సెస్ఫుల్ అయిపోయింది. అంగీకార పత్రం అని కూడా వచ్చింది. ఇలా గ్రీన్ కలర్ లో మనకి ఈ పాస్ మిషన్ అయితే వస్తుంది. ఇలా చేసినట్లయితే ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక డీలర్ షాప్ లో లాగిన్ అంటే కేవలం బయోమెట్రిక్ వేసి మాత్రమే ఈకేవైసీ చేస్తారు. అయితే విఆర్ఓ లాగిన్ లో మనకి దాదాపు ఈ మొబైల్ అప్లికేషన్ యాప్ ఉంటుంది. ఈ యాప్ లో మనం 5 రకాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఐరిష్ గా చేసుకోవచ్చు, అలాగే ఫేస్ ఈకేవైసీ చేసుకోవచ్చు, బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకోవచ్చు, ఓటీపీ ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా విఆర్ఓ లాగిన్ ద్వారా ఏంటంటే మనకి ఒకవేళ మీరు రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ చేయించుకొని ఈకేవైసీ ఫెయిల్యూర్ అని వస్తే విఆర్ఓ లాగిన్ లో చేసుకుంటే అప్పుడు మీకు ఏంటంటే ఆధార్ హిస్టరీ అనేది అప్డేట్ అయ్యి వెంటనే మనకి ఏంటంటే ఈకేవైసీ ప్రక్రియ అనేది సక్సెస్ అయిపోతుంది. ఇక రేషన్ దుకాణాల్లో ఈ పాస్ యంత్రాల్లో పెండింగ్ ఉంది కానీ వస్తే ఆ మనిషిని పిలిపించి మనకి రేషన్ కార్డులో బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ చేస్తే ఈ రేషన్ కార్డు ఈకేవైసీని మనం 3-4 విధాల్లో చేసుకోవచ్చు. ఇక రేషన్ దుకాణాలు అలాగే గ్రామ వార్డు సచివాలయాలు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, విఆర్ఓ లాగిన్ ద్వారా ఏంటంటే మనం ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు. అయితే కొంతమందికి అసలు ముఖ్యంగా ఈ ఈకేవైసీ అనేది ఎవరెవరు చేసుకోవాల్సి ఉంటుంది, కొంతమంది పిల్లలు 5 ఏళ్ల లోపు పిల్లలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 5 ఏళ్ల లోపు పిల్లలు ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా వారికి ఆధార్ అథెంటికేషన్ ఉండదు. మరి రేషన్ కార్డు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అంటే వారేంటంటే ముందుగా ఆధార్ సెంటర్లకు వెళ్ళి ముందు ఆధార్ హిస్టరీని అనేది అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మైగ్రేషన్, ముఖ్యంగా మనకి చాలా మంది అనేక ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఏంటంటే ఈ రేషన్ కార్డులు అయితే ఉంటుంటారు. అలాంటి వారందరూ మనం ఏంటంటే ఆధార్ కార్డుతో ఈ పాస్ యంత్రం ద్వారా మనం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇక ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది మనం రేషన్ కార్డు నెంబర్ ద్వారా అలాగే ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మనం ఏంటంటే ఈకేవైసీ ప్రక్రియ అయితే చేసేసుకోవచ్చు. ఉదాహరణకు 2020లో మీకు రేషన్ కార్డు వచ్చి ఉంటే అందులో ఉన్న పిల్లల వయసు ఇప్పుడు 10 ఏళ్ళు ఉంటుంది కనుక వారందరూ కూడా బయోమెట్రిక్ వేసుకోవాలి.
ఇక లిస్ట్ లో పేరు ఉన్నవారు మాత్రమే బయోమెట్రిక్ వేసుకోవాలని చాలా మంది అయితే అపోహల్లో ఉన్నారు. ఒకవేళ మీ లిస్ట్ లో మీ పేరు లేకపోయినా మీరు దగ్గరలోని సచివాలయం లేదా రేషన్ దుకాణాలు లేదా మనకి ఎంఆర్ఓ ఆఫీసులో ఏంటంటే మీరు బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే మీకు రేషన్ అలాగే అన్ని సంక్షేమ పథకాలు అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఈకేవైసీ పై తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్, మీరు మీ రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేశారా లేదా, ఒకవేళ చేసుంటే ఎంతమంది చేశారో కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.